నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. మందార కొమ్మలు అసలు నేను ఎంత చిన్న కొమ్మలు నాటుతానో ఎంత చక్కగా అవుతాయో చూద్దాం రండి వీడియోలో. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇది ఎరుపు రెక్క మందారం. ఆల్రెడీ కొంచెం పెరిగింది. ఇది చాలా చిన్న కొమ్మలు నాటుతాను, కాకపోతే ఎప్పుడు తడి ఉండేలాగా మాత్రం రోజు నీరు వేస్తాను. వర్షాకాలంలో అయితే వెయ్యను, కానీ మిగతా రోజుల్లో కొంచెమైనా ఎప్పుడు తడి ఉండేలాగా చూస్తాను. ఇక్కడ చూడండి ఎంత చిన్న కొమ్మలు నాటుతాను. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉందా, ఈ వెనుక ఇది ఎరుపు, ఇది ముద్ద ఎరుపు. ఇదిగోండి, అక్కడ ఆల్రెడీ పెరిగిన మొక్కలు చూపిస్తాను. అది చందనం కలర్, అది కొమ్మే. ఇక్కడ ఈ లైన్ అంతా చూడండి, అక్కడ రెక్క మందారం కనిపిస్తుంది కదా, అది కొమ్మే. ఇంకా ఎడ్జ్లో అంతా వేశాను. ఇదిగోండి, ఇది ఎరుపే. నేను పెన్షింగ్ అనేసి మొత్తం చుట్టూ ఇలా వేశాను. ఇక్కడ చూడండి, అది ఇంకా ఇక్కడ ఉంది. రెక్క మందారాలు వేసినవి అయితే పెద్దవి అవుతాయి, పెన్షింగ్కి బాగుంటుందని. ఇక్కడ ఉంది చూడండి, ఇది జుంకా మందార అంటారు కదా, అది కొమ్మ విరిగింది. సరే, ఆ కొమ్మ పడేయటం ఎందుకని ఇలా నాటాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇంకా చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా రెక్క మందారం, ఇది కూడా కొమ్మే. ఇంకా చాలా ఉన్నాయి రండి. ఇదిగోండి, ఈ మందార కూడా కొమ్మే. ఇంకా క్రింద ఉంది, ఒక ముద్ద చూపిస్తాను. ఇదిగోండి, అది ముద్ద పెద్ద పువ్వులు అవుతాయి కదా, అవి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, చాలా చిన్నది ఉంటుంది. ఇది జుంకా మందారం. ఇక్కడ ఇదిగోండి, ఇది ముద్ద ఎరుపు, ఇది కూడా కొమ్మే. ఇలా కొమ్మలు చూస్తే నా అంటే మా గార్డెన్లో చాలా ఉంటాయి. ఇంచుమించు కొత్తవి కొనటం తక్కువ, ఉన్నవే కొమ్మలు నాటుతుంటాను ఎక్కువ. నాకు మందార కొమ్మలు నాటడం ఇష్టం. ఎక్కువ పువ్వులు ఉండాలి, గార్డెన్ అంతా మందార పువ్వులు ఉండాలని. ఇదిగోండి, ఇది ముద్ద ఎరుపు. చూసారా, ఎక్కడ చూసినా ఈ ఎరుపు రెక్క మందారాలు మాత్రం కనిపిస్తాయి. అక్కడక్కడ అలాగా నాటాను, బాగుంటాయి పువ్వులు, బాగా అవుతాయని. అండ్ ఇక్కడ చూడండి, ఇదిగో ఇది కొమ్మే. అండి, ముద్ద ఎరుపు, ఇది ఒక కొమ్మ. ఈ వెనక మనకి చిట్టి మందారాలు ఉంటాయి కదా, అవి. అండ్ చిన్న కొమ్మలు నాటుతాను అంతే. ఇదిగోండి, ఇంకా ఇలా చూస్తే చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు అవుతున్నాయో రెక్క మందారాలు. నేను ఫెన్సింగ్ చుట్టూ నాటుతాను ఇలాంటి పెద్దవి అయితే, మనకు మరి కర్రలు అవసరం ఉండదు, అందంగా ఉంటాయని. ఇదిగోండి, ఇక్కడ ముద్ద మందారం, అది వెనక చూడండి ఆరెంజ్ కలర్, అది కొమ్మే. మ్యాక్సిమం కొమ్మలే ఉంటాయండి అన్నీ. కొన్నవైతే ఒక 5-6 మొక్కలే ఉంటాయి మందారాలు అయితే, మిగతావన్నీ నాటినవే. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఆ వెనుక ఉంది చూసారా, అది ఆరెంజ్ కలర్, ఇది. ఇంకా ఉన్నాయండి, ఈ చుట్టూ వేశాను. ఇక్కడ ఏంటంటే కొబ్బరి కొమ్మలు పడి చిన్న చిన్న మొక్కలు అయితే పోతున్నాయని ఇలాగ మందారాలే. ఇగోండి, ఇది ఎరుపు రెక్క మందారమే. ఇగోండి, ఇది పెద్ద అవుతాయి కదా, కొబ్బరి కొమ్మలు పడినా ఇవి అంటే అంత ఎక్కడో కొమ్మ విరుగుతుంది అంతే. ఆ వెనుకున్నది ముద్ద మందారాలు పెద్దవి అవుతాయి కదా, అది. ఇగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఎరుపే, ముద్దగా చిన్న పూలు అవుతాయి కదా, అవి. అక్కడ మళ్ళీ ఎరుపు రెక్క మందారం. చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.